ఏ కూర వండినా లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే చాలా టేస్టీ అనిపిస్తుంది కదా. చాలా చూడడానికి కూడా అందంగా ఉంటుంది. అదే కొత్తిమీరతో పచ్చడి ఈజీగా పరమాత్మ స్మృతిలో ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఓం శాంతి. బ్రహ్మ కుమారిస్ సాత్విక ఆహారం ప్రోగ్రాంకి స్వాగతం. మనం ఏ ఆహారం తీసుకున్నా కానీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. రుచి ఒక్కటే కాదు, మనం ఆరోగ్యంగా ఉండడానికి ముఖ్యంగా ఆధారం ఒకటి మన ఆలోచనలు, అంటే మన మానసిక స్థితి, ఇంకోటి మనం తినే ఆహారంలో టేస్ట్తో పాటు హెల్త్ కూడా ఉండేలాగా, హెల్త్ అందించేలాంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఈ కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివన్నీ ఏ వంట వండినా తాలింపులోనో ఆఖరికి వాడతారు కదా. అయితే ఆ కొత్తిమీరతోనే, కరివేపాకుతోనే మనం ఐటమ్స్ చేసుకుంటే అది కూడా మంచి ఆరోగ్యం. అయితే ఈరోజు కొత్తిమీరతో పచ్చడి ఎలా చేయాలి ఈజీ మెథడ్లో ఇప్పుడు మనం చూద్దాం. కొత్తిమీర పచ్చడి చేయడానికి కావలసిన పదార్థాలు: కొత్తిమీర 1 కప్, నేను దీన్ని మెజర్మెంట్ కప్లో వత్తి తీసుకున్నాను, అలా 1 కప్. మినపప్పు 1 టేబుల్ స్పూన్ ప్లస్ ½ టీ స్పూన్ తాలింపులోకి. శనగపప్పు 1 టేబుల్ స్పూన్ ప్లస్ ½ టీ స్పూన్ తాలింపులోకి తీసుకోవాలి. చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా. పచ్చిమిర్చి 7 తీసుకున్నాను. మిరపకాయలు మీరు ఇంకా కారంకి తగినట్టుగా తీసుకోవచ్చు. ఆయిల్ 1 టేబుల్ స్పూన్. ఉప్పు రుచికి తగినంత. ఆవాలు ½ టీ స్పూన్, జీలకర్ర ½ టీ స్పూన్, ఎండుమిర్చి 1, ఇంగువ చిటికెడు. ముందుగా మనము కొలత తీసుకున్న ఆయిల్లో సగం ఆయిల్ ముకుడులో వేసుకున్నాము. శనగపప్పు వేద్దాము. దీంట్లో మినపప్పు, నేను దీంట్లో మినపప్పు, శనగపప్పు ఒక్కొక్క టేబుల్ స్పూన్ ఆయిల్లో వేసాను. మిగిలిన ½ టీ స్పూన్ శనగపప్పు, మినపప్పు తాలింపు కోసం పక్కన పెట్టుకున్నాను. ఇది దోరగా వేగింది కదండి. పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసి మగ్గించుకుందాం. ఇప్పుడు చింతపండు కూడా కడిగి దీంట్లో వేస్తున్నాను. ఇది కూడా కొద్దిగా మగ్గించుకోవాలి. చింతపండు వేసాక లైట్గానే మగ్గించాలి. చింతపండు అడుక్కి వెళ్ళినట్లయితే మూకుడికి అంటుకుపోతుంది. అడుక్కి వెళ్ళకుండా చూసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసి చల్లార్చుకుందాము. ఈ జార్లోకి తీసి చల్లారినాక దీన్ని మిక్సీ వేసుకోవచ్చు. దీంట్లో సరిపడా ఉప్పు వేసి ఇది చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. ఇది నేను కొద్దిగా నీళ్లు వేసి మిక్సీ వేసేసాను. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాము. కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాము. మిగిలిన ఆయిల్ని దీంట్లో వేసేస్తున్నాను. ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు ½ టీ స్పూన్ మినపప్పు, ½ టీ స్పూన్ శనగపప్పు వేసాను. ఇవి కొద్దిగా వేగగానే ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్టపట్టమన్నప్పుడు జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిర్చి, ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము. చిటికెడు ఇంగువ. తాలింపు రెడీ అయింది కదండి. ఈ తాలింపుని ఇప్పుడు పచ్చడిలో వేసుకుందాము. ఇప్పుడు కొత్తిమీర పచ్చడి రెడీ. దీన్ని ఇప్పుడు పరమాత్మకి నైవేద్యం తీద్దాం. ఇప్పుడు ఈ కొత్తిమీర పచ్చడిని రైస్తో పాటు ఈ పచ్చడి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అదే దోశల్లోకి కూడా టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని నైవేద్యం తీద్దాం. చూసారు కదా, కొత్తిమీర పచ్చడి ఇలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ వంట వండినా, ఏ కూరల్లో అయినా కొత్తిమీరని గార్నిష్ చేస్తే అందంగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది కదా. కానీ కొత్తిమీరతో ఇలా పచ్చడి చేసినట్లయితే ఇది కూడా చాలా హెల్దీ మరియు టేస్టీ. మీరు కూడా ప్రయత్నం చేసి చూడండి, మీకు ఈజీగా వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి మరో రెసిపీతో కలుద్దాము. ఓం శాంతి.